బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ 3వ అభ్యర్థిని బరిలోకి దింపడంతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తోంది. కాంగ్రెస్ కు ప్రస్తుతం 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఓటింగ్ లో 62 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 58 ఓట్లు అవసరం కావడంతో క్రాస్ ఓటింగ్ పై కాంగ్రెస్ ఆందోళన చెంది ఎమ్మెల్యేలను ప్రత్యేక శిబిరానికి తరలించే యోచనలో ఉంది. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు తెలంగాణలో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎమ్మెల్యేలను కాపాడుకోవటమే ప్రధాన లక్ష్యంగా క్యాంపు రాజకీయం మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ 3వ అభ్యర్థిని బరిలోకి దింపడంతో ఇప్పుడు కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు అభ్యర్థులు పాల్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తోంది. కాంగ్రెస్ కు ప్రస్తుతం 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఓటింగ్ లో 62 మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకుందాం. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హరీష, మధ్యప్రదేశ్ రాజ్యసభ స్థానానికి సంబంధించి 3వ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ జరిగే అనుమానాలున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్ తరలించాలని హైకమాండ్ ఆదేశించడం జరిగింది. అయితే ఈ రోజు నామినేషన్ ప్రక్రియకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మధ్యప్రదేశ్ కు రావడంతో ఆయనతో పాటు ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేయాలనేది కూడా హైకమాండ్ సూచించినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా దీంట్లో చూస్తే 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో బీజేపీకి 163 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కి 58, అంటే ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో 58 ఓట్లు ఒక రాజ్యసభ స్థానానికి అవసరం. అయితే కాంగ్రెస్ కి 64 మంది ఉన్నప్పటికీ 62 మాత్రమే పోటీలో పాల్గొనే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో 58 ఓట్లకు ఇటు మీనాక్షి నటరాజన్ గెలుపు సునాయాసంగా జరుగుతుందనేది కాంగ్రెస్ భావించినప్పటికీ 3వ అభ్యర్థిని బీజేపీ రంగంలోకి దించడంతో కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 11 ఓట్లు ప్రస్తుతం ఇటు బీజేపీకి తక్కువ అవుతుంది. 116 మంది మద్దతుతోటి ఇప్పటికే ఇద్దరి గెలుపు సుమమం కాగా మరో 47 మంది ఎమ్మెల్యేలు ఇంకా బీజేపీ వద్ద ఉన్నారు. అయితే మరో 11 ఎమ్మెల్యేలు గనక ఓటు వేస్తే 3వ అభ్యర్థి కూడా రాజ్యసభకు బీజేపీ నుంచే ఎన్నికయ్యే అవకాశాలున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి హైకమాండ్ కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన ఇన్ఛార్జి కావడం, అదేవిధంగా అదే సమయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కు తరలించి, అంటే ఈ నెల 18వ తేదీన వరకు ఓటింగ్ జరిగేంత వరకు కూడా వాళ్ళందరినీ హైదరాబాద్ లోనే ఉంచే విధంగా ఏర్పాట్లు చేయాలన్నది కూడా ఏఐసీసీ అధినాయకత్వం సూచించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు తెలంగాణలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఫామ్ హౌస్ రాజకీయాలకు సంబంధించి మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటకలో గెలిచిన 2023లో కర్ణాటకలో గెలిచిన సందర్భంలో కూడా అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించడం జరిగింది. ఒరిస్సాలో కూడా ఇదే విధంగా జరిగిన సమయంలో కూడా వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కి సంబంధించి మరి రాజ్యసభ స్థానాలకు 11 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే ఆ స్థానం కూడా బీజేపీకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏఐసీసీ వర్గాలు మరి దీనిపైన ఇటు తెలంగాణకు కొన్ని కీలక సూచనలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మరి 18వ తేదీ వరకు కూడా మధ్యప్రదేశ్ కు సంబంధించిన 62 మంది ఎమ్మెల్యేలను కూడా అక్కడికి తరలించి 18వ తేదీ వరకు వాళ్ళని అక్కడనే ఏర్పాట్లు చేసి ఎన్నికల రోజు మాత్రం తిరిగి మధ్యప్రదేశ్ కు తీసుకువచ్చే విధంగా వ్యూహాన్ని అయితే రచించడం జరిగింది. మరి ఇప్పటికే ఈ 3వ అభ్యర్థిని ప్రకటించడం పైన బీజేపీ కొంత ధీమా వ్యక్తం చేస్తుంది. 3 స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా బీజేపీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో మరి మధ్యప్రదేశ్ లో మీనాక్షి నటరాజన్ ఎంపిక పైన కొంత అనుమానాలైతే ప్రస్తుతం తలెత్తుతున్నాయి. మరి ఆమె ఎంపికకు సంబంధించి అటు పూర్తిగా ఉన్న సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలోనే ఆమెకు మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ఏఐసీసీ దాని ఆమెను గెలిపించుకునేందుకు కూడా ప్రస్తుతం ప్రయత్నాలైతే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి.